గతంలో ఇదే హోమ్ మినిస్టర్ గారు ఆవిడ ప్రతిపక్షంగా ఉండంగా కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ అంటూ చాలా గొప్పగా మా మీద చాలా నిందలేసింది. మరి వీళ్ళు వచ్చినటువంటి కొద్ది నెలల కాలంలోనే వైజాగ్లో వీళ్ళకి సంబంధించినటువంటి నేతే దానికి ప్రధాన కారకుడు అని చెప్పని కూడా తెలియటం జరిగింది. దాన్ని మళ్ళీ ఏదో కవరేజ్ చేసుకునేటటువంటి పనులు చేశారు. కొన్ని లక్షల విలువ చేసేటటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి గంజాయిని తగలబెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఉండంగా ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు, ఇంత విచ్చలవిడితనం ఎప్పుడూ లేదు అని మేము ఘంటాపథంగా చెప్తాం కూడా. మా మీద నిందలేసినటువంటి వీళ్ళు ఈ రోజున సంవత్సర కాలం వీళ్ళ గవర్నమెంట్ వచ్చి నిత్యం వైజాగ్లోనే ఉండేటటువంటి పాయకారావుపేట ఎమ్మెల్యే గారు మరి ఇవన్నీ ఈవిడ కనపడట్లేదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రధాన నగరాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో విచ్చలవిడిగా గంజాయి ఎలా దొరుకుతోంది? గవర్నమెంట్ మీది, మినిస్టర్లు మీరు, అలాగే చట్టం న్యాయం రెండూ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎట్లా ఎవరి కన్నుగప్పి ఈ రకమైనటువంటి చర్యలు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో మీరు చెప్పాలి. 24 గంటలు పక్కాడి మీద నిందేసేయటానికైతే ఒక సినిమా డైలాగ్కే భయపడిపోయి మీడియాల ముందుకు వచ్చేసేసి గుండెలు బాధేసుకుంటారు కదా. మరి ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ మీద మీరు మాట్లాడరా? మరి ఈ గంజాయి అనే ఒక కాన్సెప్ట్ వల్ల ఆడపిల్లల మీద అరాచకాలు కావచ్చు, కుటుంబాల్లో నెమ్మది లేకపోవటం కావచ్చు, అలాగే తల్లిదండ్రులు లెక్క చేయకుండా విచ్చలవిడితనానికి బానిసలైపోతున్నటువంటి మగబిడ్డలు కావచ్చు, అసలు యువతని సర్వనాశనం చేసేస్తున్నటువంటి ప్రభుత్వంగా మీది మిగిలిపోతోంది. గమనించుకోండి. అది ఖచ్చితంగా తల్లిదండ్రులకి, టీచర్స్కి ఎంత బాధ్యత అయితే ఈ సమాజంలో బిడ్డల భవిష్యత్తుకు ఉందో ప్రభుత్వానికి కూడా అంతే బాధ్యత ఉంది. ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రక్షణ కవచంలా ఉండాలి. అది మీకు గుర్తుందో గుర్తులేదో మాకు అర్థం కావట్లేదు. మా టైంలో మేము అండగానే ఉన్నాం కాబట్టే మేము మళ్ళీ ఎక్కడ వచ్చేస్తామేమోనని ఏమీ లేని చోట కొండంత ఎలకను పట్టిన చందంగా ప్రతి ఇన్సిడెంట్స్లో కూడా అసలు విషయాన్ని పక్కకు తోసేసి సినిమా డైలాగులు, లేకపోతే మామిడి పండుగ కిందేసి తొక్కారు, లేకపోతే ట్రాక్టర్ వచ్చి నిలబడింది, ఇట్లాంటివి తప్ప, కవరేజీ వ్యవహారాలు తప్ప టాపిక్ని బలంగా ఫేస్ చేసేటటువంటి వ్యవహారాలు అయితే మీ ప్రభుత్వం దగ్గర లేదు.